రష్మికకు ఆ బ్యూటీ కాంపిటీషన్ కాబోతోందా? స్టార్ దర్శకులు ఆమె కోసం క్యూ కడుతున్నారా? టాలీవుడ్ టు కాలీవుడ్ పాన్ ఇండియన్ చిత్రాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందా? లేక సోషల్ మీడియా బజ్ గా మారిపోనుందా? ప్రెజెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిన బ్యూటీ ఎవరో ఒక లుక్ వేసేద్దాం పదండి. పెరిట్ నుండి దీపిక ఇలా అవుట్ అయ్యిందో లేదో ప్రభాస్ తరసిన రుక్ని వసంత్ ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడుస్తోంది. మృణాల్, రష్మిక పేర్లు కూడా వినిపించాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంటర్ అయ్యారు. రష్మిక కన్నా ప్రభాస్ కు ఈ కొత్త ఫేస్ కరెక్ట్ జోడి అంటూ సందీప్ రెడ్డి వంగాకు స్పెషల్ రిక్వెస్ట్లు పెడుతున్నారట. ఆల్మోస్ట్ ఈ మేడమే కన్ఫర్మ్ అయ్యేటట్టు కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. సప్తసాగరాలు దాటేతో కన్నడ ప్రేక్షకుల మనసు దోచేసిన కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ కాలేకపోయింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ వచ్చింది కానీ బొమ్మ ఎప్పుడొచ్చింది పోయింది తెలీదు. తెలుగు ఇండస్ట్రీలో ఫెయిల్ అయిన ఛాన్స్లకు కొదవలేదు. తమిళ్లోనూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. తెలుగులోనూ బిజీగా మారిపోయింది అమ్మడు. అందులోనూ పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. స్టార్ హీరోస్ కి బిగ్ దర్శకులకు బెస్ట్ చాయిస్ గా ఆమె పేరే వినిపిస్తోంది. ప్రెజెంట్ మేడం చేతిలో మురుగదాస్, శివకార్తికేయన్ మదరాసి, ప్రశాంత్ నీల్ తారక్ డ్రాగన్ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఇవే కాకుండా సందీప్ వంగా స్పిరిట్ కోసం, త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ కోసం ఆమెనే అప్రోచ్ అయ్యారట. నవీన్ పోలిశెట్టి, మణిరత్నం కాంబోలో ఆమె పేరే వినిపిస్తోంది. ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు. మరి టింటి వరకే ఆమె పేరు పరిమితమవుతుందా? కాల్ షీట్స్ వరకు వెళ్తుందా? తారక్ సినిమా తర్వాత స్పిరిట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయగలదా? త్రివిక్రమ్ కు ఓకే చెబితే వెంకీ మామతో ఏజ్ గ్యాప్ విషయం చర్చకు రాదంటారా? చూద్దాం ఏం జరుగుతుందో. ప్రశాంత్ వర్మ సినిమాలు తప్ప అన్ని చేస్తున్నాడు. తన డైరెక్షన్ లో అనౌన్స్ చేసినటువంటి అధీరా, జై హనుమాన్ ఎంతవరకు వచ్చాయో అప్డేట్ లేదు. కథ అందించిన మహాకాళికి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ప్రభాస్ తో మూవీ అంటూ వార్తలొచ్చాయి. ఉందో లేదో కూడా తెలియదు. మరి హనుమాన్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? సినిమాలు కాకుండా మరొక రంగంలోకి అడుగు పెట్టాడా? హనుమాన్ ఊహించని హిట్ తో ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. టాలీవుడే కాదు బాలీవుడ్ కూడా అతడి టాలెంట్ ని గుర్తించింది. రణ్వీర్ లాంటి బాలీవుడ్ క్రేజీ హీరోనే అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడంటే ప్రశాంత్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల పట్టాలెక్కలేదు కానీ, లేదంటే సర్ రేంజ్ మారిపోయేది. పుని ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకుంటే ఉన్నవైనా కంప్లీట్ చేస్తున్నాడా? సినిమాటిక్ యూనివర్స్ అంటూ హడావిడి చేసి కొన్ని సినిమాలు అనౌన్స్ చేశాడు. హనుమాన్ హిట్ ఊపులో జై హనుమాన్ ప్రకటించేశాడు. అంతకుముందు అధీరా పెండింగ్ లోనే ఉంది. జై హనుమాన్ అధీరది ఓ స్టోరీ అయితే, ఆయన కథ అందించి మరో డైరెక్టర్ చేతిలో పెట్టిన మహాకాళిది మరో స్టోరీ. ఆ రెండు సినిమాలకు కనీసం హీరో ఎవరో ఆడియన్స్ కి తెలుసు. కానీ ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో ఫీమేల్ లీడ్ ఎవరో ఎవరికీ తెలీదు. కనీసం ప్రశాంత్ కి దర్శకురాలు పూజా కొల్లూరుకైనా తెలుసా అన్న డౌట్ వ్యక్తం చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ప్రభాస్ తో సినిమా అయితే గాసిప్స్ వరకే. రణ్వీర్ వదిలేసిన కథనే డార్లింగ్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడని వార్తలే తప్ప ప్రాజెక్ట్ ఉందా లేదా అన్నది డౌటే. ప్రాజెక్ట్ అనౌన్స్ తర్వాత అప్డేట్ ఇవ్వని ప్రశాంత్ వర్మ నుండి ఓ అప్డేట్ వచ్చింది. సినిమాలు అనుకునేరు డైరెక్టర్ సార్ మూవీలకు కామా పెట్టి క్లోత్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. హనుమాన్ జయంతి సందర్భంగా పీవీసీయూ అనే క్లోదింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేశారు. ఇక ఈ అనౌన్స్మెంట్ చూసిన మూవీ లవర్స్ కి కోపం కట్టలు తెంచుకుంది. హనుమాన్ జయంతి రోజున జై హనుమాన్ మూవీ అప్డేట్ ఇస్తాడేమో అనుకుని చూస్తున్న ఆడియన్స్ కి పెద్ద షాక్ ఇచ్చాడు ప్రశాంత్. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వేంటి, నీ విజన్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా మొహాన ఏదో ఒక సినిమా అప్డేట్ పడే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ తో సినిమా అన్నావు ఏది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇవన్నీ విని నయా మూవీ అప్డేట్స్ ఇస్తాడా? కేన్స్ ఉత్సవాల్లో ఎంతమంది భామలు రెడ్ కార్పెట్ పై వాక్ చేసినా అందరి అటెన్షన్ మాత్రం ఐశ్వర్య రాయ్ పైనే ఉంటుంది. ఆమె ధరించే కాస్ట్యూమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. ఈసారి కూడా తళుక్కుమన్న ఈ తార బాడీ షేమింగ్ పై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 78వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భారతీయ సినీ ప్రముఖులు రెడ్ కార్పెట్ పై హొయలుకిస్తున్నారు. ఉర్వశి రౌతేల నుండి జాన్వీ కపూర్ వరకు ఎంతో మంది సందడి చేశారు. కానీ అందరి చూపు ఐశ్వర్య రాయ్ వైపే. ఇప్పటికే పలుమార్లు కేన్స్ ఉత్సవాల్లో పాల్గొని ఇండియా ప్రతిష్టను ఇనుమడింపచేసిన ఈ మాజీ మిస్ వరల్డ్ ఈసారి కూడా విభిన్నమైన వస్త్రధారణతో చూపర్లను ఆకట్టుకుంది. తొలి రోజు అందమైన చీరకట్టుతో నుదిటిన సింధూరం ధరించి కేన్స్ ఉత్సవాల్లో మెరిసింది ఐశ్వర్య. పెహల్గా ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ ను తన ఆహార్యం ద్వారా ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించిందని అంటున్నారు ఇండియన్స్. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సాంప్రదాయమైన చీరలో తలుక్కును మెరిసింది క్వీన్. తెల్లటి చీరలో మెడలో రూబీలు ధరించి మరొకసారి మెస్మరైజ్ చేసింది ఐషు. ఇక రెండో రోజు మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంటర్టైన్ చేసింది ఈ అతిలోక సుందరి. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అవుట్ఫిట్ తో రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది. ఈ డ్రెస్ పై భారతీయ సంస్కృతిని ఇనుమడింపచేసేలా భగవద్గీతలోని
కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ రూపంలో తీర్చిదిద్దారు. భగవద్గీతకు యునెస్కోలో చోటు లభించడంతోనే ఈ పవిత్ర గ్రంథం గొప్పతనం చాటి చెప్పేందుకు ఇలా డ్రెస్ ధరించిందని అనుకుంటున్నారు. కాగా బాడీ షేమింగ్ పై ఇదే వేదికగా గట్టి రిప్లై ఇచ్చిందట ఐషు. నేను బరువు పెరిగితే మీకెందుకు, నా సమస్యను నేను సాల్వ్ చేసుకోగలను అంటూ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఖేన్స్ ఉత్సవాల్లో ఐశ్వర్యరాయ మజాకా అని ప్రూవ్ చేసింది. 37 ఏళ్ల తర్వాత మణిరత్నంతో కొలాబరేట్ కాబోతున్నాడు కమల్ హాసన్. నాయకన్ తర్వాత మూవీ కావడంతో అంచనాలున్నాయి. కానీ లోకనాయకుడు మాటల్లో కాన్ఫిడెన్స్ ఎక్కువైందా? దర్శకుడిపై ఓవర్ కాన్ఫిడెన్సా? ఆ కామెంట్స్ వెనుక ఉద్దేశం అదేనా? ఈ సినిమాకు అసలైన హీరో అతడేనా? పొన్నియిన్ సెల్వన్ చిత్రాలను తమిళ్లో మోసారు, కానీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ప్రమోషన్లు చేసిన కంటెంట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో ఇక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర తడబడింది. అందుకే తగ్ లైఫ్ విషయంలో తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టేందుకు కమల్ హాసన్ మాటల అస్త్రాన్ని సంధిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా కమల్ టాలీవుడ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. తనను తెలుగు నేల స్టార్ ని చేసిందంటూ ఇక్కడ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఇది మంచి సినిమా అని మళ్లీ మళ్లీ రాదు అంటూ, అందుకే తన శక్తి వంచన లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నారని చెప్పాడు కమల్. నాయకన్ కంటే తగ్ లైఫ్ బాగుంటుందని కమల్ హాసన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంపై ఓవర్ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకే కమల్ మునుపెన్నడూ లేని విధంగా కామెంట్స్ చేస్తున్నాడని అర్థమవుతోంది. జూన్ 5న థియేటర్లోకి రిలీజ్ అవుతోంది తగ్ లైఫ్. ట్రైలర్ వచ్చేంత వరకు కూడా మూవీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. దీంతో ప్రమోషన్స్ నే నమ్ముకుంది టీం. ఇక ట్రైలర్ చూసాక కమల్ హాసన్ కన్నా శంభు క్యారెక్టరైజేషన్ కే ఎక్కువ ఎలివేషన్ కనబడుతోంది. చెప్పాలంటే శంభు ముందు లోకనాయకుడు తేలిపోతున్నాడు. హీరో కమలే అయినప్పటికీ శంభు క్యారెక్టరైజేషనే హైలైట్ అవుతోంది. సో తానే హీరో అని ప్రూవ్ చేసుకునేందుకు ప్రమోషన్లను భుజాలకెత్తుకుంటున్నాడు కమల్. మరి కమల్ ప్రమోషన్స్ ఏ మేర టాలీవుడ్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి. కన్నడ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కాంతారా పోస్ట్ పోన్ కాబోతోందా? టీం ఏం చెప్తోంది? మ్యాడ్ స్క్వేర్ తో హిట్ అందుకున్న సంగీత్ శోభన్ మరోసారి సోలో హీరోగా వచ్చేస్తున్నాడా? 2020లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా కాంతారా రిషబ్ శెట్టిని పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ స్టార్ట్ అయింది. కాంతారా చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. కానీ షూటింగ్ పలు సమస్యల్లో చిక్కుకుంది. ఇందులో యాక్ట్ చేస్తున్న ఓ నటుడు కూడా చనిపోవడంతో షూటింగ్ ఆలస్యమవుతుందని, సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా వాయిదా పడుతుందన్న వార్తలపై రీసెంట్లీ టీం స్పందించింది. అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నామని, ప్రకటించిన తేదీకే అంటే అక్టోబర్ 2నే థియేటర్లో సినిమా విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది. మూవీపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని రిక్వెస్ట్ చేసింది. మరి చెప్పిన టైంకి వచ్చేస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. మ్యాడ్ స్క్వేర్ తో డీడీగా ఆకట్టుకున్నాడు సంగీత్ శోభన్. మధ్యలో సోలో హీరోగా ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు మరొకసారి సోలో హీరోగా కనిపించబోతున్నాడట. గ్యాంబ్లర్స్ అనే మూవీ చేస్తున్నాడు. రీసెంట్లీ సంగీత్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.